సామాన్యుడి కల నిత్యం ప్రజల పక్షం చూస్తూనే ఉండండి మీ నిఘా టీవీ. అవినీతి అంతం నిఘా పంతం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహిళా సాధికారతే లక్ష్యంగా 115వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా మహిళలతో కేక్ కట్ చేయించి వారిని ఘనంగా సన్మానించారు. అలాగే దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి ఫూలే వర్ధంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సాధికారిత సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించి మరింత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జ్ పొలాస నరేందర్ మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం చట్టసభల్లో వారికి 33% రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ వేడుకలలో మాజీ కౌన్సిలర్ మారం కుమార్, ఇల్లందుల వెంకటేష్, గాదె శ్రావంతి, మెరుగు జల, భూలక్ష్మి, కళ్యాణి, జ్యోతి, శ్రీనిధి, బాబాయి, చింతలకోటి రామస్వామి గౌడ్, కనపర్తి సుధాకర్, కొణతాల తిరుపతి, తూంగాజు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంఘ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు నేను మహిళల గురించి వేములవాడ పట్టణంలో ఉన్న మహిళా సంఘాలు అంటే 28 వార్డులలో ఉన్న ఈరోజు దాదాపుగా ఒక 35 మంది ఈ వేములవాడ పట్టణంలో ఆర్పీ మహిళ మరి వీళ్ళందరూ కూడా మీరు ఎంతో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ఆర్పీ మహిళా సోదరుమల్లు మెప్ప సిబ్బంది మరి స్టాఫ్ వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎంతో మీరు పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ వేములవాడ పట్టణంలో కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రము వేములవాడ నియోజకవర్గము మరి ఈరోజు దాదాపుగా నేను ఇప్పుడు మంజుల గారిని అడిగినాను. వేములవాడ పట్టణంలో మహిళా సంఘాలు 8,000 పై చీలుకున్న సంఘాలలో ఒక్కొక్కరి దానిలో 10 నుంచి 15 మంది మీరు సంఘ సభ్యులను చేర్చి వారికి సంఘం అంటే అవగాహన చేయడము మరి వారి నుండి సంపాదించిన దాని నుండి పొదుపు ఎలా చేసుకోవాలి మరి వారి అవసరాల కోసము లోన్స్ ఇప్పించడము మరి అప్పుడు కరోనా టైంలో కూడా వీరు దగ్గరుండి వ్యాక్సిన్ ఇప్పించినారు. ప్రతి రేషన్ షాపులలో కూడా అందరు కూడా రేషన్ బియ్యం కూడా వారు అందజేయడం జరిగింది. అంటే కరోనా టైంలో కూడా ప్రాణాలకు తెగించి కూడా మరి ఆర్పీ మహిళా సిబ్బంది మరి మెప్ప సిబ్బంది మరి ఇంకా మహిళలందరూ కూడా వారు అప్పుడు కృషి చేశారు కాబట్టి కరోనాను మనం ప్రారంభించాము. దాని తర్వాత కూడా మళ్ళీ మీరు కుటుంబ సమగ్ర సర్వే వచ్చినప్పుడు కూడా ప్రతి ఇంటింటికి తిరిగి సమగ్ర సర్వే చేసి ఈరోజు ప్రతి ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కానీ ప్రతి పట్టణంలో కానీ ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారనేది కూడా ఈ సర్వే కోసం మీరు మహిళలందరూ ఎంతో సేవా కార్యక్రమాలు మీరు సేవ చేయడం జరుగుతుంది. దీనిలో మహిళా నాయకురాలు మహిళా సంక్షేమం కొరకు మహిళా అభ్యున్నత కొరకు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పురుషులతో సమానంగా మహిళలకు అన్ని హక్కులు కల్పించాలని వారిని చైతన్యం చేసిన గొప్ప మహిళా నాయకురాలు సావిత్రిబాయి ఫూలే గారి వర్ధంతి జరుపుకోవడం సంతోషకరం. ఆ వర్ధంతి సందర్భంగా వారికి బీసీ సాధికారిత సంఘం పక్షాన మహిళలందరి పక్షాన ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. అంతేకాకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభ సందర్భంగా ఈరోజు మహిళా సోదరులందరికీ మనందరికీ పండుగ దినము, పర్వదినము, శుభదినము. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభ సందర్భంగా మహిళా సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా, ఉద్యోగపరంగా, క్రీడల్లో అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని మరి వారికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం ఇచ్చి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మహిళా సంక్షేమం బడ్జెట్లో సరిపడు నిధులు కేటాయించి వారిని ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక్కడికి విచ్చేసిన మహిళా సోదరీమణులందరికీ నా యొక్క అంతర్జాతీయ
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, స్త్రీ లేనిది జననం లేదు, స్త్రీ లేనిది అసలు ఈ భూమి మీద సృష్టే లేదు. అలాంటి స్త్రీని గౌరవించబడ్డ దేశమే అభివృద్ధి చెందుతుంది. ఆ దేశమే మన భారతదేశం. ఏ దేశంలో లేని విధంగా ఇక్కడ స్త్రీని గౌరవించబడుతుంది. ఆ స్త్రీని గౌరవించబడ్డ దేశం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ భారతదేశంలో ప్రతి మహిళా సోదరులు అన్ని రంగంలో ముందంజలో ఉండగా ప్రభుత్వ పథకాలు తీసుకొస్తుంది. గతంలో స్త్రీలు అణచివేతకు గురైన రోజున మన ఈరోజు శుభదినం. శ్రీమతి సావిత్రి పూలే గారి వర్ధంతి రోజు ఈరోజు. ఆమె ఒక వృత్తివిద్య టీచర్. ఆమె ప్రతి ఒక్కరూ మహిళ చదువుకోవాలని చెప్పిన మొదటి వ్యక్తి, భారతదేశం నుంచి మొదటి వ్యక్తి. ఏదున్నా ప్రతి ఒక్క వ్యక్తి చదువుకుంటేనే అభివృద్ధి చెందుతున్నారు. నెక్స్ట్ వచ్చేది ఏఐ టెక్నాలజీ. ప్రతి రంగంలో ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశంలో చట్టాలు మహిళలకు 50%. మన వేములవాడ పట్టణ మున్సిపల్లో 28 మంది కౌన్సిలర్లు ఉంటే 16 మంది మహిళల కౌన్సిలర్లే ఉన్నారు. అదేవిధంగా భారతదేశంలో ప్రతి రంగంలో పోటీ పడుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కూడా ప్రతి మహిళలే ఉన్నారు. ఒకప్పుడు మహిళ అంటే వంటింటికే పరిమితంగా ఉండే, కానీ ఆ దినం కాదు ఈ దినం. ఇంకా రాబోయే దినంలో ఇంకెంతో మహిళలు అభివృద్ధి చెందాలి. ప్రభుత్వాలు వారికి సహకరిస్తున్న ఆ అభివృద్ధి పథకాలను ప్రతి ఒక్క మహిళ వినియోగించుకోవాలి. సంఘాల తరపున వచ్చిన సంక్షేమ పథకాలు మహిళలు వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, విద్యాపరంగా ప్రతి ఒక్కరిని, ప్రతి మహిళను చదివించాలని నేను కోరుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. అలాగే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు మన కొండ దేవన్న గారికి, నరేందర్ అన్న గారికి, మారమన్న గారికి, వెంకన్న గారికి అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అన్న. మా మహిళలకి ఇంకా సన్మానం చేసినందుకు, గౌరవించినందుకు. స్త్రీ లేనిది జననం లేదు, స్త్రీ లేనిది గమనం లేదు, స్త్రీ లేనిది సృష్టికి జీవం లేదు, స్త్రీ లేనిది అసలుకి సృష్టే లేదు. ఎందుకంటే ఒక స్త్రీ పుట్టినింటికి గౌరవాన్ని తెస్తుంది, మెట్టినింటి గౌరవం కాపాడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క స్త్రీ ఎవరున్నా అందరూ ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు దేనికైనా అంటే పట్టుదలగా ప్రతి ఒక్కరు ఇప్పుడు స్త్రీగానే ఉన్నారు.